యిర్మీయా గ్రంథము 23:29 వాక్యం చదువుకుందాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయు సుత్త వంటిది కాదా. దేవుని మాట ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాం. దేవుని మాట ద్వారా పవిత్రపరచబడుతున్నాం. దేవుని మాట ద్వారా విశ్వాసములో బలపరచబడుతున్నాం. దేవుని మాట అగ్ని లాంటిది కనుక ఆ దేవుని మాట మనలోకి వస్తే మనలో ఉన్నటువంటి ఆ పాపమైనటువంటి చెత్తను దేవుడు కాల్చివేయగలుగుతాడు. అందుకని దేవుని మాట ఎవరి హృదయంలోకి వస్తుందో వారు పరిశుద్ధపరచబడుతున్నారు. దేవుడు మాట్లాడేవాడు, గాడ్ హూ టాక్స్ విత్ అస్. దేవుడు మాట్లాడేవాడు. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యముగా ఉన్న దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఉండాలి. యేసయ్య వాక్యం మనలోకి వస్తే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, మనలో ఉన్న కృంగుదలను తొలగించగలుగుతాడు. దేవుని మాట ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. చూద్దాం ఆ మాట ఒకసారి చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యం చదువుకుందాం. రైట్, చూడండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. నా గొర్రెలు నా స్వరము వినును. ఈ రోజున దేవుని స్వరము వినే ప్రజలుగా మనం ఉండాలి. చూడండి, దేవుని స్వరం వింటే మన జీవితంలో ఎంతో దీవెనకరంగా ఉండగలుగుతాం, నెమ్మదిగా ఉండగలుగుతాం. దేవుని స్వరం వినే ప్రజలకు సమాధానము దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. ఈ రోజున నిరీక్షణ లేని ప్రజలకు, నిరీక్షణ కోల్పోయిన ప్రజలకు, కురుంగుదలగా ఉన్న ప్రజలు, సమాధానం లేని ప్రజలు, ఈ రోజున అటువంటి ప్రజల మధ్యలో దేవుని వాక్యాన్ని కనుక ప్రకటిస్తే ఆ ప్రజలు వాక్యమును స్వీకరించినప్పుడు వారి హృదయంలో సమాధానం తీసుకోగలుగుతారు. అందుకనే నా గొర్రెలు నా స్వరము వింటాయని ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకొక మాట కింద చూడండి ఒకసారి. ఆ మాట, నేను వాటిని ఎరుగుదును. ఆ మాట చూడండి. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇస్తున్నాను గనుక అవి ఎప్పటికీ నశించవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటను గనక మనము వింటే దీవించబడుతున్నాం. చెవిడైతే దేవుని స్వరాన్ని వింటున్నామో దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. ఆయన మాట మనలోకి రాగానే దేవుని కొరకు ప్రకాశిస్తాం. ఆయన మాట మనలోకి రాగానే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం, భయభక్తులుగా ఉండగలుగుతాం, దేవునికి మహిమకరంగా బ్రతకగలుగుతాం. దేవుడు మాట్లాడేవాడు. ఆయన మాట్లాడే దేవుడు గనుక మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇంకొక మాట మాట్లాడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుని వాక్యము సజీవమై, అంటే దేవుడు జీవము కలిగిన వాడు. ఆయన మాటలో కూడా జీవం ఉన్నది, ఆయన మాటలో కూడా సజీవం ఉన్నది. అందుకని యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాట మనలోకి వచ్చినప్పుడు చనిపోయే వాళ్ళు, బలహీనంగా ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నవారు, కృంగిపోయిన వారు మరలా తిరిగి వారు బలపరచబడగలుగుతారు. ఆయన మాట, దేవుని మాట సజీవమై బలమగలది. గట్టిగా చెప్తాను కలిసి. యేసయ్య మాటలో బలము ఉన్నది, యేసయ్య మాటలో శక్తి ఉన్నది, యేసయ్య మాటలో జీవం ఉన్నది. ఆ యేసయ్య మాట మనలోకి వచ్చినప్పుడు మనం కూడా జీవించగలుగుతాం, దేవుని కొరకు నడిపించబడగలుగుతాం, దేవుని కొరకు ప్రకాశించగలుగుతాం. దేవుని మాట అగ్ని వంటిది కనుక ఆ అగ్ని లాంటి మాట మనలోకి వస్తే మనం కూడా దేవుని కొరకు మండించబడగలుగుతాం. యేసయ్య మాట మనలోకి వస్తే మనలో ఉన్న ఆ పాప మాలిన్యము, ఆ చెడు, ఆ చెత్త అంతా కూడా అది కాల్చివేయబడుతుంది. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది. యెషయా గ్రంథంలో ఒక రాజుగారు చనిపోయినప్పుడు దేవుని యొక్క దర్శనము యెషయా ప్రవక్తకి కలిగింది. అప్పుడు దేవుని యొక్క దూత యెషయా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, చూడండి ఒకసారి ఆ మాట. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. దేవుని మాట మన జీవితాలను ఎంతో దీవెనకరంగా ఉంచగలిగింది. నిరీక్షణ కోల్పోయి ఉన్నావా?
హృదయంలో కృంగుదలతో ఉన్నావా? సమాధాన వ్యక్తిగా ఉన్నావా? అసలు దేవుడు లేని ప్రజలుగా ఉన్నామా? దేవుడు మనతో ఉంటే, దేవుని యొక్క వాక్యంతో నడిస్తే మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. యేసయ్య మాట విన్నటువంటి ప్రజలకు ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. మనం ఎలా బ్రతుకుతామంటే, మనం ఎలా జీవిస్తామంటే, దేవుని మాట వలన మాత్రమే మనం జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఆయన మాట మనం వింటున్నప్పుడు, ఆయన మాటకి లోబడుతున్నప్పుడు, ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నప్పుడు మనం ఎంతో దీవెనకరంగా ఉండగలుగుతాం. దేవుడు చెప్తాడు, ఏ పని చేయాలో ఆ పని చేయాలి. దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే మన జీవితంలో రుచి లేని మన జీవితాలకు రుచికరంగా మార్చగలుగుతాడు. నమ్మేవాళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని మాట వింటే ఏం జరిగిద్దమ్మా? రుచి లేని జీవితాలకు, చెప్పండి, రుచి లేని జీవితాలకు రుచిగా మార్చగలుగుతాడు. మనం చెప్పినట్టుగా చేస్తే మన కుటుంబాలు ఫలభరితంగా ఉండగలుగుతాయి. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆ పెండ్లిలో భోజనం అయిపోయింది. ఆ పెండ్లి విందులో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్న గృహములో అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాటకి లోబడితే అద్భుతాలే జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇంకా భోజనం లేకుండా ఉన్న ప్రజలు. అప్పుడు ప్రభు చేస్తారు, ఒక అద్భుతం చేస్తారు. చూడండి, యేసు ప్రభు ఏం చెప్తారంటే శిష్యులతోటి, చూడండి 7వ వచనంలో, యేసయ్య ఆ బానలు నీళ్లతో నింపుడని శిష్యులతో చెప్పగా, ఆ బానలో నీళ్లతో నింపండి. నీళ్లు పోయమన్నప్పుడే పోయాలి, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు ఏదైనా మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారంగా మనం చేస్తే మన జీవితాలు రుచికరంగా మార్చబడతాయి, దీవెనకరంగా మార్చబడతాయి. దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తాం. దేవుడు చెప్పినట్టుగా మనం చేయం. చూడండి, దేవుడు చెప్పినట్టుగా చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. అందుకని దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది కదా, నా మాట సజీవమై బలము గలదని. ఒక పని సేవకుడు మీకు అప్పగించినప్పుడు, ఆ పని మీకు సేవకురాలు అప్పగించినప్పుడు, ఆ పనిలో కంప్లీట్గా చేసి వెళ్ళినప్పుడే దేవునికి లోబడుతున్నాం. మనం అనుకుంటాం కదా, దేవుడు కనపడలేదు కదా అనుకుంటాం. దేవుడు ఎలా కనబడతాడంటే, దేవుని వాక్యం ద్వారా సేవకుల్లో ఉండి మాట్లాడుతూ మీకు కనబడతా ఉంటాడు. అందుకనే సేవకుడు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందువలన సేవకుల్లో ఉండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని మాటగా మనం గుర్తెరిగి గ్రహింపు చేసుకొని దేవుని మాటకు లోబడాలి. సేవకుడికి లోబడుతున్నామంటే దేవుని మాటకు మనం లోబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఆ బానలో నీళ్లతో నింపుండని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి, చూసా, 2 విషయాలు చెప్పాడు. ఒకటి, నీళ్లు పొయ్యమన్నాడు. రెండోదిగా ఏం చెప్పాడు? ముంచి తీసుకొని వెళ్ళమన్నాడు. ఆయన చెప్పేదాకా వెయిటింగ్ చేయాల్సిందే. నీళ్లు పోసాము కదా, వెంటనే తీసుకొని వెళ్ళి ఇద్దామనేటువంటి ఆలోచన మనకు రాకూడదు. దేవుడు ఏదైనా చెప్పాడంటే దాని ప్రకారంగా ఒక వ్యక్తి చేస్తే అక్కడ అద్భుతాలు చేస్తాడు దేవుడు. మనము చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఎన్నో అద్భుతాలు. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయాలు ఉంటాయి, చదవకండి. మీరు ఆయన మాట ప్రకారంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి గైకొని నడుచుకుంటే మీరు దీవించబడతారన్నారు. 28వ అధ్యాయంలో 1 నుంచి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు చూస్తే అక్కడ మీ పొలాలు దీవించబడతాయి, మీ చేతి పనులు దీవించబడతాయి, మీ దుక్కిటెద్దులు దీవించబడతాయి, మీ గర్భఫలము దీవించబడుతుంది, మీ భూధాన్యము దీవించబడుతుంది, మీ చేతి పనులు దీవించబడతాయి, మీ వ్యాపారాలు దీవించబడతాయి. అనేక విషయాలు అక్కడ బైబిల్లో మనం చూడగలుగుతాం. దేవుడు చెప్పినట్లుగా చేస్తే ఆశీర్వాదము నీ కుటుంబాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు చూడగలుగుతావు. చూడండి, ఒకసారి ఒక్క మాట చూసి నేను ముందుకు వెళ్తాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1, 2, 4 వచనాలు చదువుకుందాం. 1 నుంచి 4 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాల. ఎలా వినాలంటే, మనం, మీకు బంగారం ఎక్కడ దాస్తారండి? బీరువాలో దాస్తారా, బయటపడేస్తారా? డబ్బును ఎక్కడ దాస్తారు? బీరువాలో దాస్తారా, బయటపడేస్తారా? బ్యాంకులో పెడతారా, బయటపడేస్తారా? పట్టు వస్త్రాలు ఎక్కడ పెడతారు? బీరువాలోనే బయట పెడతారా? చూడండి, విలువైనవి, ఖరీదైనవి, ప్రశస్తమైనవి చాలా వాటిని జాగ్రత్తగా చూస్తాం కదా, కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము దాచుకుంటామా? మన హృదయంలో దేవుని వాక్యాన్ని చాలా భద్రంగా, బంగారము, డబ్బు, విలువైనవి
ఎలాగైతే బ్యాంకులో నీ బీరువాలు దాచుకుంటామో అంతకంటే విలువైనది జుంటే దేన దారుల కంటే మధురమైనది. 19వ కీర్తనలు 19 రైట్ చూద్దాం. మనం 9వ వాక్యం చదువుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. రైట్, ఇప్పుడు చూడండి. దేవుని యొక్క వాక్యము, యెహోవా వాక్యము అది సత్యమైనదని బైబిల్ చెప్తుంది. అవి కేవలము న్యాయమైనవి. దేవుని మాటలు బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటే తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. గట్టిగా చూద్దాం కలిసి. ఇప్పుడు యేసయ్య మాట వింటే మనకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి మీరు. గొప్ప లాభం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట వినకపోవటం వలనే మీకు నష్టం కలుగుతుంది. నష్టం కలిగినప్పుడు దేవుని మీద నిందలేస్తూ ఉంటాం, మనం దేవుని పైన కోపగించుకుంటూ ఉంటాం. ప్రభువుని నమ్ముకొని మాకేం జరగట్లేదు, ఆశీర్వాదం లేదు, ఆరోగ్యం లేదు, ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకు నీ కుటుంబంలో దేవుని అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు నీ హృదయంలో సమాధానం లేదు? ఎందుకు మీరు దీవెనకరంగా ఉండట్లేదు అంటే బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా. వాటిని గైకొనట్లేదు, దేవుడు చెప్పినట్టుగా చేయటం లేదు, దేవుని వాక్యానుసారంగా నడవటం లేదు. అందువలన నీ కుటుంబంలో దీవెన అనేది కనబడకుండా ఉంటుంది, చూడలేకపోతున్నావు. దేవుని వాక్యమును గైకొనటం వలన గొప్ప లాభము కలుగుతుంది. నమ్మే వరకు గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏం కలిగింది చెప్పండి? గొప్ప లాభము. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏమంటాడంటే, యేసయ్య మాట ద్వారా మనము హెచ్చరిక నొందుతూ ఉంటాం. ఈ రోజున దేవుని మాట హృదయంలో లేకపోతే ఏమవుతుందంటే పాపానికి ప్రేరేపించబడతాం. ప్రభు చెప్పాడు కదా 119 కీర్తన 10-11 వచనంలో ఏమన్నాడు? అక్కడ 119 కీర్తన 10-11 ఏమన్నాడండి? నేను పాపము చేయకుండానట్లు, ఆ మాట చూడండి ఒకసారి. నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యము మీ హృదయంలో ఉంటే, వాక్యము మీ మనసులో ఉంటే, వాక్యము మీ జీవితంలో ఉంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలు చూడగలుగుతారు. దేవుడు చెప్పినట్లుగా చేస్తే దేవుని కార్యాలు మీ గృహములో మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. పాపము చేయకుండా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే, భయభక్తులుగా ఉండాలంటే, ప్రార్థనాపరులుగా ఉండాలంటే, క్రీస్తు కొరకు మనం జీవించాలంటే పవిత్రత, ఈ పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత అనేది ఎవరి ద్వారా వస్తుందంటే, మనము దేవుని వాక్యము మనలోకి వచ్చినప్పుడు, వాక్యం అనే అగ్ని మనలో ఉన్నప్పుడు మనలో ఉన్న పాపం అంతా కూడా కాల్చివేయబడుతుంది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. చాలా బండ హృదయాలు ఉంటాయి సంఘాల్లో. బండలో ఎన్ని బండలు ఉన్నాయో, ఒక్కొక్క సంఘంలో 100 బండలు ఉంటాయి. ఎన్నిసార్లు వాక్యము మాట్లాడినా, నానా తిరగొద్దురా, తాగొద్దురా, బూతులు మాట్లాడొద్దురా, అపవిత్రంగా ఉండొద్దురా నానా, మన దేవుడు మనకేం చెప్పాడు? పరిశుద్ధంగా ఉండాలి, భయభక్తులుగా ఉండాలి, ఎవరి మీదకి వెళ్ళకూడదు, దూషించకూడదు, ఎవరిని కూడా కొట్టకూడదు, ఎవరిని చంపకూడదు, అన్యాయంగా ఎవరి సొమ్ము తీసుకోకూడదు, అక్రమంగా లంచాలు తీసుకోకూడదు. దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు, వింటామా? దానికి అలవాటు పడ్డ వ్యక్తి ఏం చేస్తాడు? అలవాటును మానుకోలేక దాని కొరకే పరిగెడతా ఉంటాడు. చూడండి, మన జీవితంలో భయభక్తులు అనేది ఎప్పుడు కలిగిద్దంటే దేవుని వాక్యం మనలోకి వచ్చినప్పుడు భయముగా బ్రతకగలుగుతాం. దేవునికి భయపడేవారు దేవుని కార్యాలు చూడగలుగుతాం. అందుకనే చాలామంది భయపడలే దేవునికి. యెహోవా యందు భయభక్తులు కలిగినట అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాను కలిసి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఏమన్నా ఒకసారి ఆ మాట చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు. పాపము అనే మాటను చూడండి. పాపము అసలు పాపం అంటే ఏమి లేదండి, చిన్న కోపం ఉన్న పాపమే. మనసులో
చిన్న కోపం, భార్య భర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి కదా, ఆ కోపం రావటం సహజం, కోపగించుకోవడం సహజమే. అయితే ఆ కోపం మాట ఎప్పటి వరకు ఉండాలట? సాయంత్రం వరకే ఉండాలట. మన తర్వాత మళ్ళీ కోపం అనేది వదిలిపెట్టాలి. ఇంక చాలామంది ఏం చేస్తారంటే, నా గొంతులో ప్రాణం ఉండగా నేను ఆమెతో మాట్లాడను, నా గొంతులో ప్రాణం పోయినా నేను ఆ ఇంటికి వెళ్ళను అనేటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మనము కోపము మానాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి. ఒకవేళ కోపం మానకపోతే అది నీకు కీడుగా నీకు ఉండే అవకాశాలు ఉంటాయి. కీడుకి మూలం అవుతుందని బైబిల్ చెప్తుంది. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టము, అది కీడుకే మూలం అంటాడు దేవుడు. కాబట్టి మనము దేవుని వాక్యం మనలోకి వస్తే దేవుని ప్రేమను చూపించగలుగుతాము. దేవుని కొరకు మనము ఒక ప్రత్యేకంగా బ్రతకగలుగుతాం. సమాజంలో, లోకములో ఒక దీవెనకరంగా ఉండే ఆ కృప దేవుడు మనకు దయచేయనుగాక. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం చూద్దామండి. ఈ రోజున యేసయ్య మాట నీ హృదయంలో ఉందా లేదా? వాక్యము గనుక నీ హృదయంలో ఉంటే నూరంతలుగా ఫలిస్తావు, నూరంతలుగా దీవించబడగలుగుతావు, పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండగలుగుతావు, నీ జీవితాన్ని కాపాడుకోగలుగుతావు. ఈ రోజున చాలామంది దేవుని వాక్యము వింటున్నారు, కానీ ఆ వాక్యానుసారంగా నడవలేకపోతున్నారు, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు. చూడండి ఆ మాట ఒకసారి. నా మాటలను ఆలకించుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకోనుము. ఎక్కడ మనము అనేకమైన దీవెనలు పొందగలుగుతాం. అసలు వాక్యం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, వాక్యమే దేవుడై ఉన్నాడు. గట్టిగా చెప్పండి, ఏమైనాడు వాక్యం? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 14వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. గట్టిగా చెప్పండి అందరూ. ద వర్డ్ వాజ్ గాడ్. వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ వాక్యము ఎక్కడ ఉండాలా? మన హృదయంలో ఉండాలి, మన మనసులో ఉండాలి. ఆ వాక్యము దగ్గరకు నువ్వు రావాలి, ఆ వాక్యము దగ్గరకు వచ్చి వినాలి. ఆదివారం ఆరాధనకు కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటే మనకు క్షేమము కలిగిద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కింద చూడండి ఒకసారి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపుడుగా మన మధ్యలో నివసించును. వాక్యము ఏమైంది? శరీరాన్ని ధరించుకుంది. వాక్యముగా ఉన్న దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు. గట్టిగా చెప్పగలడు, ప్రభువు నామాన్ని కనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. వాక్యముగా ఉన్న దేవుడు శరీరాన్ని దాల్చుకున్నాడు. ఈ రోజున ఈ వాక్యము నీ హృదయములో ఉంచుకున్నప్పుడు యేసు ప్రభుని నీ హృదయములో ఉంచుకుంటున్నావు. నీ హృదయములో దేవుడు ఉంటే సమాధానం, నీ హృదయములో దేవుడు ఉంటే ఆరోగ్యం, నీ హృదయంలో దేవుడు ఉంటే పరిశుద్ధంగా ఉండగలుగుతావు. దేవుని వాక్యము మనలో ఉందంటే దేవుడు మనలో ఉన్నట్టే. చూడండి, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం, నీ హృదయమందు 21వ వచనం, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. తర్వాత 22వ వచనంలో నీ హృదయ 22, దొరికిన వారికి వాక్యము ఎవరైతే వింటున్నారో, వాక్యము ద్వారా ఎవరైతే నడుస్తున్నారో, యేసయ్య మాట ప్రకారంగా యేసయ్య మాటకు లోబడుతున్న కుటుంబాలకు ఏం దొరికిద్ది? జీవము దొరికిద్ది. తర్వాత వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము దొరికిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. జీవము దొరికిద్ది, ఆరోగ్యము దొరికిద్ది. దేవుని మాట ద్వారా మన కుటుంబాలకు రక్షణ దొరికింది. అందుకని యేసు ప్రభు యొక్క వాక్యము మన కుటుంబాలకు జీవాన్ని కలగజేస్తుంది, దీవెన కలగజేస్తుంది, సమాధానం కలగజేస్తుంది. అందుకే దేవుని మాట ద్వారా మన కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదము. నా గొర్రెలు నా స్వరము వినును. గొర్రె అనగా బైబిల్ చెప్తుంది కదా, దీనత్వానికి, తగ్గింపుకు, దేవునికి లోబడేటువంటి గొర్రెలు మనం. ఏది మనకి బాహ్యంగా కనపడే గొర్రెల గురించి ప్రభు చెప్పట్లేదు.
మనము దేవుని బిడ్డలము. గొర్రె దేనికి సాదృశ్యంగా ఉందంటే సాధువుకి సాదృశ్యంగా ఉంది. గొర్రె దేనికి గుర్తుగా ఉందంటే అది మౌనంగా ఉంటుంది, లోబడుతుంది. గొర్రెకున్న స్వభావం ఏంటంటే సాధువు స్వభావం. అందుకనే దేవుడు మనల్ని ఎలా పోల్చాడంటే గొర్రెలుగా పోల్చాడు. గొర్రెలుగా పోల్చాడు. మనం గడ్డి తినే గొర్రెలం కాదు, మనం ఆహారం తినే భోజనం చేసే గొర్రెలం. మనం ఆలోచించే గొర్రెలం, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే గొర్రెలం మనం. అందుకనే మనము దేవుని బిడ్డలము కనుక దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుని బిడ్డలు ఆయన స్వరాన్ని వినే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్వరం వింటే ఏం జరిగిద్దండి? ఒకటి, జీవం వస్తుంది. రెండోది, సర్వ శరీరమునకు ఆరోగ్యము దొరుకుతుంది. మూడోది, అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఆయన మీతో చెప్పినట్లుగా చేస్తే పెండ్లి విందులోకి రండి. పెండ్లి విందులోకి రండి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? కనాను పెండ్లి విందు దగ్గరకు వచ్చేసాం. రైట్, చూడండి అన్నమాట. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఆ పెండ్లిలో భోజనం అయిపోయినప్పుడు యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులకి చెప్పాడు, అంటే ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. యేసు ప్రభు చెప్పినట్లుగా చేస్తే మన కుటుంబాలలో అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు చెప్పినట్టుగా చేస్తే మన జీవితాలు మహిమకరంగా మార్చబడుతున్నాయి. ఇప్పుడు చూడండి అన్నమాట. మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులుగా తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూశారు. దేవునికి స్తోత్రం. ద్రాక్షరసమైన ఆ నీళ్లు. ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ద్రాక్షరసమైన ఆ నీళ్లు. ఏ నీళ్ళు? రుచి లేని నీళ్ళకి ఏం చేశాడు దేవుడు? దేవుని మాటకు లోబడ్డారు కనుక ఆ నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడ్డవి. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి చేదు అనుభవాలు మధురముగా మార్చబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ కష్టాల కొలిముల నుంచి దేవుడు మీకు నెమ్మది దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఎవరి హృదయంలో ఉంటుందో, ఎవరైతే ఆయన మాటకు లోబడుతున్నారో వారికి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే నూరంతలుగా దీవించబడతారు. నమ్మేవారు గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుని మాట మనం గనుక మన మనసులో ఉంచుకుంటే ఆ మాట మనల్ని అగ్నితో మండిస్తూ ఉంటుంది, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది, మనల్ని దీవిస్తూ ఉంటుంది. దేవుని మాట ఉన్నప్పుడు మనము పరిశుద్ధంగా ఉండగలుగుతాం. మన చూపు మారిపోయింది, మన ఆలోచనలు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి. యేసయ్య వాక్యం మనలో ఉంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావు చెడుగా, అప్పుడు దేవుడు మాట్లాడి నువ్వు తప్పు చేస్తున్నావని మనలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే మనం ఏం చేస్తామంటే అలర్ట్ అయిపోతాం. మనం చాలా గెట్ రెడీగా ఉంటాం. మనం నేను తప్పు చేస్తున్నాను, తప్పు చూస్తున్నాను, చెడు చూస్తున్నాను అని చెప్పేసి ఆ భయం మనకు కలిగింది. దేవుడు లేకపోతే మనం పరిశుద్ధంగా ఉండలేము. దేవుడు మనలో ఉంటే పరిశుద్ధంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలోకి రండి. ఇప్పుడు చెప్తా మీకు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. రైట్, చూద్దాం అన్నమాట. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, నేను చదువుతానండి. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరూపులు నిలిచుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచును. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు కలిసి. దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు పరలోకములో? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం అందరు కలిసి. నీ చూపులో పరిశుద్ధత, నీ మాటలో పరిశుద్ధత, నీ ఆలోచనలో పరిశుద్ధత, నీ ప్రవర్తనలో పరిశుద్ధత, నీ తలంపుల్లో పరిశుద్ధత. నువ్వు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వెళ్తున్నప్పుడు నిన్ను చూడగానే దేవునికి మహిమ రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు పరలోకములో దేవుని దూతలు? యెహోవా పరిశుద్ధుడు,
యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది చూడండి ఒకసారి ఆ మాట. వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచున్నాయి. అమ్మ జాగ్రత్త వినండి. 4వ వచనంలో వారి కంఠ స్వరము వలన. మనం కొద్దిగా హల్లెలూయా చెప్పండి అంటే నోట్లో నుంచి మాటే రాదు మనకి. కేకలేనమ్మంటే నోట్లో మాటే రాదు మనకి. పరలోకములో దేవుని దూతలు ఎలా కేకలేస్తున్నాయి. వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఏం కదిలినాయట అమ్మా? ఏం కదిలింది? గడప కమ్ముల పునాదులు కదిలినాయి. మనం కూర్చున్న కుర్చీయే కదలట్లే. మనం అసలు కుర్చీలో కూర్చున్న గట్టిగా ఎలా చెప్పండి అని చెప్తున్నారా? ఈ మాట విన్నప్పుడైనా చెప్తున్నారా? ఇప్పుడేం చెప్పండి అమ్మ, మీకే చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఇప్పుడు గట్టిగా చెప్పండి ఒకసారి. కదలాల, మన కుర్చీలు కదలాలి, మన హృదయాలు కదలాల. పరలోకంలో దేవుని దూతలు ఎంతగా స్తుతిస్తున్నారు దేవుణ్ణి. దేవునికి వందనాలు చెప్పడానికి, దేవునికి స్తుతులు చెప్పడానికి. యెహోవా చెప్పండి, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు చెప్పండి. 3 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి. సే 3 టైమ్స్ చెప్పండి. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. పరలోకంలో దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు గడప పునాదులు కదిలినాయట. గట్టిగా చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే మన చరిత్రను మార్చగలిగే శక్తి గల దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము చూడండి. 5వ వచనంలో నేను ఈ దైవజనుడు యెషయా ఏమంటున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూస్తుని అనుకుంటుని. అప్పుడు శరాపులలో ఒక దేవదూత బలిపీఠం మీద నుండి కారుతో తీసిన అగ్నిని లేదా నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించను. ఎప్పుడైతే దేవుని అగ్ని యెషయా పెదవులకు తగిలిందో పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగింది, దోషము తొలగిపోయింది, ఆయన పరిశుద్ధపరచబడ్డాడు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఈ మాట ఎందుకు చెప్పానంటే ఇర్మీయా గ్రంథంలో 23వ అధ్యాయము 29వ వచనంలో నా మాట అగ్ని వంటిది కాదా అంటే, అగ్ని దేనికి గుర్తుగా ఉందంటే మనలను పవిత్రపరచడానికి సూచనగా ఉన్నది. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఒక పాపములో ఉన్న వ్యక్తిని పరిశుద్ధపరచగలిగేది దేవుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అనేకమైన పాపములు ఉన్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రక్షించబడుదురుగాక, వారందరూ కూడా పరిశుద్ధపరచబడుదురుగాక. ఒక దర్శనం కలుగుతుంది దైవజనుడికి, యెషయా ప్రవక్తకి. అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అంటున్నాడు. అప్పుడు దేవుని యొక్క దూత వచ్చి ఏం చేసింది? ఒక నిప్పుని తీసుకొచ్చి పెదవులకు తగిలించగానే అప్పుడు ఆయన ఏమయ్యాడు? పరిశుద్ధపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క దూత ఏమని మాట్లాడుతుంది? ఇది అనగా దేవుని అగ్ని నీ పెదవులకు తగిలింది గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. దేవుని అగ్ని చేత మనము కాల్చబడాలి. దేవుని మాట అగ్ని లాంటిది. ఆ అగ్ని లాంటి వాక్యముగా ఉన్నటువంటి దేవుని మాట నీలోకి వస్తే, నీ హృదయంలోకి వస్తే, నువ్వు వింటే విశ్వాసం వస్తుంది. దేవుని మాట వింటే అగ్నితో కాల్చబడతావు, పరిశుద్ధపరచబడతావు. దేవుని మాట ద్వారా నీకు స్వస్థత, దేవుని మాట ద్వారా నీకు విడుదల, ప్రాయశ్చిత్తం దొరుకుతుంది, పాపాలు ఒప్పుకోగలుగుతాం. దేవుని మాట మనలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పాపాలన్నీ కూడా ఒప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు గనుక, ఆయనకు పరిశుద్ధమైన స్థలం కావాలి గనుక మన హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరచుకొని ఆయనే పరిశుద్ధపరిచి మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతాడు. చూడండి.